హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది అందర్ వీడియో. ఈరోజైతే మేము సరదాగా అయితే నడుచుకుంటూ వెళ్ళి మంచూరియా తిందామని అయితే వెళ్ళామన్నమాట. అక్కడైతే పావు బజ్జీ కానిచ్చిందనమాట. అసలు ఎప్పుడు ట్రై చేయలేదు, టేస్ట్ అయితే చూద్దామని అయితే తీసుకున్నాము. మామూలుగా అది వచ్చేసి 50 రూపీస్ అంట, 2 బన్స్ వస్తాయి. మేము ఎక్స్ట్రా ఇంకో బన్ కూడా తీసుకున్నాము. మొత్తం 70 రూపీస్ అయితే పడ్డది. టేస్ట్ మాత్రం వేరే లెవెల్. కాకపోతే మనము మళ్ళీ తినలేము, ఎందుకంటే కర్రీ వేస్ట్ అయిపోయింది. మేము పార్సల్ చేయించుకున్నాం కాబట్టి అది ఇంటికి వచ్చి కూడా తిన్నాము. మేము ఆ కర్రీలోకి చపాతీ చేసుకొని కూడా తిన్నాము. ఇంకోటి ఏంటంటే కర్రీ అయితే వేస్ట్ కాలేదన్నమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. నేను అప్పుడప్పుడు అనుకునేదాన్ని, ఇన్స్టా రీల్స్లో చూసినప్పుడు ఇది ఇక్కడ అమ్మరేమో అని. మొత్తానికి అయితే మా ఊర్లోకి కూడా వచ్చేసింది అనమాట. ఇదంతా మేకింగ్ ప్రాసెస్. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. మీలో ఎంతమంది ట్రై చేశారో కామెంట్ చేయండి. ఆ కర్రీని అంతా ఒక కవర్, అదే ఒక ఇంటి దాన్ని ఏదో అంటారు, మనకేమో గుర్తుకు రావట్లేదు. సరేలే, అదిగండి ఆ కవర్లో అయితే అల్యూమినియం కవర్లో అయితే ప్యాక్ చేసి అయితే ఇస్తుంది. మొత్తానికి అయితే గుర్తొచ్చిందనమాట. దాంట్లో అయితే ప్యాక్ చేసేసారు. మేమైతే ప్యాక్ చేయించుకున్నాము, అంత కర్రీ వేస్ట్ అయిపోయిద్దేమో అని. అదిగాక అక్కడైతే రష్గా ఉంటుంది, మనం తినలేంలే అని ఇంటికి వచ్చి అయితే మనశ్శాంతి తిన్నాము. బన్స్ అయితే దాంట్లో కొంచెంసేపు అంటే ఊరికి అలా మసాలాలన్నీ తగిలిచ్చిండు కర్రీ, అది చుట్టుపక్కల ఉన్న కర్రీని అంతా. అదిగోండి మేకింగ్ ప్రాసెస్ అనమాట ఇదంతా. ఒకసారి ఇంట్లో కూడా ట్రై చేయాలి. మీరు ఎంతమంది ఇంట్లో ట్రై చేశారు, ఎంతమంది రియల్గా తిన్నారనమాట కామెంట్ చేసేయండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం తిన్నాము. ఇదంతా బ్రెడ్ కర్రీ అయితే చాలా ఈజీగా అయితే ఉంది. ఏం వేయలేదు అంటే వేసారు కానీ మనకి ఏం వేయలేదు అన్నట్టు అయితే అనిపిస్తుంది. టేస్ట్ మాత్రం సూపర్గా అయితే ఉందన్నమాట. మీలా వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోస్ వస్తాయి. ఈ మధ్య వీడియోస్ పెట్టలేదు, ఎందుకంటే టైం అయితే కుదరట్లేదు అనమాట. మాకైతే ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అయితే మాకైతే టైం అయితే కుదరలేదు. ఈసారి నుంచి రోజు అయితే పెడతాను. వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మళ్ళీ వీడియోస్ వస్తాయి. అంటే ఇక్కడైతే ఎవరు తిన్నా కూడా ఎవరో షోకి తింటారంట. అంకుల్ అన్నాడు. మా డాడీతో హిందీలో మాట్లాడుతుంటే అయితే నాకు హిందీ కొద్దిగా అయితే అర్థమైంది. నాకు అంత ఫ్లూయెంట్గా రాదు. మొత్తానికి అయితే బ్రెడ్ అవన్నీ తీసుకొని ప్యాక్ చేసుకున్నాము. అదిగోండి ఎక్స్ట్రా బన్ అయితే మేము తీసుకున్నాం అనమాట. అందుకని మొత్తం మాకు 70 రూపీస్ అయితే పడ్డది. వర్త్ అయితే మేము రాత్రికి కూడా కర్రీలో అదే కర్రీ నంచుకొని తిన్నాం అనమాట. రైస్లోకి బాగుంది, ప్లస్ చపాతీ చేసుకున్నాం మేము. టేస్టీగా ఉంటుంది. వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మళ్ళీ మా వీడియోస్ అయితే మీకు వస్తాయి అన్నమాట. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు.